ఓం శ్రీ మాతృ నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. మేషరాశి వారికి జూన్ 8, 9, 10 తేదీలలో 100% జరగబోయేది ఇదే. మీరు నక్కతోక తొక్కినట్లే. ఇక మీ అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. అలాగే మేషరాశి వారికి ఈ 3 రోజులలో 2 అతిపెద్ద శుభవార్తలు వినబోతూ ఉన్నారు. చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. ఇక మేషరాశి వారికి జూన్ 8, 9, 10 తేదీలలో మీరు వినబోయేటటువంటి 2 అతిపెద్ద శుభవార్తలు ఏమిటి, అలాగే మేషరాశి వారు ఎటువంటి పరిహారాలు చేయడం వల్ల మీకు ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి. ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీ హనుమాన్ అని కామెంట్ చేయండి. ఇక ఈ యొక్క మేషరాశి జ్యోతిష చక్రంలో మొదటి రాశిగా పరిగణించబడుతుంది. ఇది ఒక నూతన ప్రారంభానికి చిహ్నంగా సంకేతంగా పనిచేస్తుంది. ఈ మేషరాశిలో పుట్టిన వారు ఎల్లప్పుడూ ఉత్సాహంతో నూతనోత్తేజంతో ముందుకు సాగే తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక 1వ పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాలు మేషరాశికి చెందుతాయి. ఇక ఈ నక్షత్రాల యొక్క ప్రభావం కూడా వీరి లక్షణాలపై అధికంగా పనిచేస్తుంది. ఇక ఈ మేషరాశి వారికి అధిపతి అంగారకుడు అనగా కుజుడు. ఈ కుజగ్రహం దైవానికి, పరాక్రమానికి, శక్తికి, ఆత్మవిశ్వాసానికి ప్రతీక. కుజుని యొక్క ప్రభావం వల్ల మేషరాశి వారు సహజంగానే సాహసోపేతంగా ఉంటారు. అలాగే సవాళ్లను స్వీకరించడానికి ముందు వరుసలో ఉంటారు. ఇక మేషరాశి వారు కుజుని యొక్క ప్రభావం వల్ల సహజ సిద్ధమైన ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా వెనుకడుగు వేయకుండా సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. నాయకత్వపు లక్షణాలు వీరికి పుట్టుకతోనే వస్తాయి. ఒక సమూహాన్ని నడిపించాలన్నా, ఒక కొత్త కార్యాన్ని వీరు చేపట్టాలన్నా ముందు ఉంటారు. ఇతరులకు స్ఫూర్తినిస్తారు. పౌరుషం, ఆత్మవిశ్వాసం వీరి యొక్క మాటలో, నడకలో స్పష్టంగా కనిపిస్తాయి. మేషరాశి వారు ఎల్లప్పుడూ ఒక కొత్తదనాన్ని అన్వేషిస్తూ ఉంటారు. పాత పద్ధతులకు కట్టుబడి ఉండటానికి వీరు ఇష్టపడరు. నాయకత్వం వహించాలనే తపన వీరిలో అధికంగా ఉంటుంది. వీరు బాధ్యతలను స్వీకరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఇతరులను తమ మాటలతో, చేతలతో ప్రభావితం చేయగలిగిన శక్తి వీరి సొంతం. అయితే కొన్నిసార్లు అతి ధైర్యం అనర్థాలకు దారి తీసే అవకాశం ఉన్నందున ఆచితూచి అడుగు వేయడం అవసరమని చెప్పొచ్చు. ఇక ఈ యొక్క మేషరాశి అగ్నితత్వం రాశి. వీరిలో అగ్నితత్వం ప్రభావం అధికంగా ఉండడం వల్ల వీరు తీవ్రమైన భావోద్వేగాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా మేషరాశి వారిలో కోపం అధికంగా కనిపిస్తుంది. ఈ అగ్నితత్వమే వీరిని చురుగ్గా, శక్తివంతంగా ఉంచుతుంది. మేషరాశి వారిలో కోపం ఒక ప్రధాన లక్షణంగా చెప్పుకోవచ్చు. అలాగే అగ్నితత్వం వీరి స్వభావంలో ఇమిడి ఉండడం వల్ల చిన్న చిన్న విషయాలకే తీవ్రంగా స్పందిస్తారు. వీరి కోపం అగ్ని జ్వాల వలె వేగంగా ప్రజ్వరిల్లి అలాగే వేగంగా చల్లారిపోయే స్వభావం కూడా ఉంటుంది. అయితే కోపంలో ఉన్నప్పుడు వీరు పర్యవసానాల గురించి అంతగా ఆలోచించకపోవచ్చు. ఇది కొన్నిసార్లు సమస్యలకు దారితీస్తుంది. మేషరాశి వారి కోపం వెనుక బలహీనతల కంటే వీరిలోని నిజాయితీ, సూటిదనం ఎక్కువగా కనిపిస్తాయి. అన్యాయాన్ని సహించలేని తత్వం, తమ మనసులోని భావాలను నిర్మోహమాటంగా వ్యక్తం చేసే గుణం వీరి కోపానికి కారణంగా చెప్పవచ్చు. అయితే ఈ లక్షణాన్ని వీరు అదుపులో ఉంచుకోవడం ద్వారా మేషరాశి వారు తమ సంబంధాలను, పనులను మరింత సమర్థవంతంగా నిర్వహించుకోగలుగుతారు. కోపాన్ని సరైన దిశలో శక్తిగా మార్చుకుంటే వీరు అద్భుతాలు సాధించగలుగుతారు అని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క మేషరాశి వారికి జూన్ 8, 9, 10 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. జూన్ 8 ఆదివారం రోజున మీ కుటుంబంలో సాధారణమైన ప్రశాంతకరమైన వాతావరణం ఉంటుంది. అయితే మీ ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం విషయంలో
లేదా ఇంటికి సంబంధించిన పనుల విషయంలో ఆందోళన చెందవచ్చు. పిల్లల చదువు విషయంలో లేదా వారి ప్రవర్తన విషయంలో చిన్నపాటి చింతలు ఉండవచ్చు. ఇటువంటి సమయంలో మీరు మీ ఇంట్లో వాళ్ళ సలహాలు తీసుకోవడం వల్ల మీకు మేలు జరగవచ్చు. అలాగే ఈరోజు మీరు మీ గృహానికి సంబంధించిన మరమ్మతుల మీద లేదా మీ ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయడం పైన దృష్టి సారిస్తారు. ఆరోగ్యం విషయంలో ఆదివారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పని ఒత్తిడి లేదా ఇతర కారణాల వల్ల మానసిక ఆందోళన పెరిగే అవకాశం ఉంది. దీన్ని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటివి చేయడం మంచిది. ఛాతీకి సంబంధించిన చిన్న ఇబ్బందులు లేదా నీరసంగా అనిపించడం వంటివి ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సలహాలు తీసుకోండి. మీ యొక్క వ్యక్తిగత సౌకర్యాల మీద దృష్టి పెడతారు. అదేవిధంగా ఈ ఆదివారం రోజు మీరు విందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక జూన్ 9 సోమవారం రోజున ఉద్యోగస్తులకు ఆఫీసుల్లో పనులు సకాలంలో పూర్తవుతాయి. మీ ప్రతిభ, కష్టానికి తగిన గుర్తింపు లభించడంతో పాటు మీరు ఈరోజు ఆత్మవిశ్వాసం పెరిగి కొంచెం పని భారం ఎక్కువగా అనిపించినప్పటికీ దాన్ని మీరు సమర్థవంతంగా అధిగమించగలుగుతారు. పై అధికారుల నుండి కొత్త బాధ్యతలు లేదా ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది. మీ మాట తీరులో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక పరంగా సోమవారం రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన డబ్బులు చేతికి అందడంతో కొన్ని ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. కాకపోతే ఈరోజు పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా ఆర్థిక స్థిరత్వం మీరు కాపాడుకోవచ్చు. కుటుంబ అవసరాల కోసం కొంత ఖర్చు చేయడం కావచ్చు. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. మీరు వేసుకునే ప్రణాళికలు చాలా వరకు విజయవంతం అవుతాయి. కొత్త ఆలోచనలతో వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తారు. ఇక జూన్ 10 మంగళవారం రోజున మీ ఇంట్లో చాలా వరకు ప్రశాంతకరమైన, సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మీ పిల్లలతో సరదాగా గడుపుతారు. వారి విజయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. దూరపు బంధువుల నుండి ఏదైనా శుభవార్త వినే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత, అవగాహన పెరుగుతుంది. కుటుంబంతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో చూసే మంగళవారం మీ ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. మీలో కొత్త ఉత్సాహం, చురుకుదనం కనిపిస్తాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మంగళవారం చాలా ఉత్సాహంగా ఉంటుంది. మీరు చేసే పనిలో మీకు మంచి ప్రశంసలు లభిస్తాయి. కొంతమంది ఉద్యోగులకు ప్రమోషన్లు లేదా జీతంలో పెరుగుదల గురించి అనుకూలమైన శుభవార్త లభించవచ్చు. ఆర్థిక పరంగా మంగళవారం రోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక మేషరాశి వారు ఈ సమయంలో గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గించుకొని అనుకూలమైన ఫలితాలను పొందడానికి సులభమైన పరిహారాలను పాటించడం మంచిది. ముఖ్యంగా మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండటానికి, ఇంటిలోని వారి ఆరోగ్యం పరంగా, అలాగే మీ మానసిక ప్రశాంతతకు హనుమంతుని ఆరాధన చాలా మేలు చేస్తుంది. ప్రతిరోజు ఉదయం హనుమాన్ చాలీసా పఠించడం లేదా వినడం అలవాటుగా చేసుకోండి. మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి లేదా ఆంజనేయ స్వామికి ఎర్రని పూలతో పూజ చేయడం, బెల్లం లేదా పుట్నాల పప్పు వంటివి నైవేద్యంగా పెట్టి ప్రసాదాన్ని 10 మందికి పంచడం ద్వారా కుటుంబంలో సఖ్యత బాగా పెరుగుతుంది. అనవసరమైన ఖర్చులు, చికాకులు తగ్గుతాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ 3 రోజులు మేషరాశి వారికి చాలా ఆనందంగా, సంతోషంగా, ప్రశాంతంగా సాగిపోతుంది. కాకపోతే ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించండి. అలాగే మీ కోపాన్ని కొంచెం తగ్గించుకోండి. ఈ విధంగా మీరు చేసుకోవడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్ అయిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.